మా పక్కన యాదగిరి డిస్టిక్ ఆలేరు నియోజకవర్గంలో రాజపేట మండలం మరియు శ్రీనివాసపురం గ్రామంలో ఒక లేగదూడని చంపిన విషయం తెలిసిన పెద్ద పులి తిరుగుతుందని మాకు ఆలేరుకు శ్రీనివాసపురం గ్రామం మరియు ఎల్లంనగర్ పక్కన ఆనుకొని ఉంటుంది. శ్రీనివాసపురం మాకు 500 మీటర్లు పక్కనే జరిగిందని ఎమ్మడే అప్రమత్తమై నేను రాత్రి మా గ్రామంలో సాటింపు చేయడం జరిగింది, దండోర వేయడం జరిగింది. గ్రామ రైతులు జాగ్రత్తగా ఉండాలి, త్వరగా ఇంటికి రావాలి, 4-5 గంటల వరకే రావాలి, వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని త్వరగా గ్రామంలోకి రావాలి. ఎవరు ఇండివిజువల్గా తిరగకూడదు, గుంపులుగా వెళ్ళాలి. ఎవరు పోయినా కూడా మినిమం 4-5 కలిసిపోవాలి. రాత్రి కూడా దాదాపు మేము 12-1 గంట వరకు నేను మా తోటి సర్పంచులందరం కలిసి రాత్రి బార్డర్లో తిరగడం జరిగింది. ఎల్లాంలో, సిద్దంకి, పెద్దరాంచెల్ల, పోచనపేట వరకు బార్డర్లు తిరగడం జరిగింది. మరి ఇక్కడ వడ్డరకల్లి, పెమ్మర్తి, శ్రీనివాసపురం దాకా మేము మళ్ళీ పోయి చూడడం కూడా జరిగింది రాత్రి అక్కడ వరకు. అలాగే అందరికి ధైర్యం చెప్పి రైతులు ఎవరు భయపడొద్దు, మేము సంబంధించిన అధికారులు కూడా మేము వెంటనే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాన్స్ అయినారు. ఖచ్చితంగా నిజంగా పెద్ద పులి ఇక్కడ ఉంది అంటే మాత్రం మాకు ఎక్కడో ఒక దగ్గర ఆనవాళ్ళు అవపడలేదు. మరి ఇప్పటివరకు అయితే మా ఎల్లంలో, సిద్దంకి, పెద్దరాంచెల్ల మా సైడ్ ఇక్కడైతే మాకు ఇక్కడ ఇప్పటివరకు అయితే అవపడలేదు. మేము తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు కూడా. మళ్ళీ ఈరోజు ఉదయం నేను మా పసరముట్ల సర్పంచ్ కరుణాకరన్ ఇద్దరం కలిసి ఉదయం 5:30-6 గంటల నుండి చెప్పగిలుసు అక్కడ హాస్పిటల్, పసరముట్ల, ఎల్లంల, పెమ్మర్తి, వడ్డరకల్లి బార్డర్ ప్రతి రైతుల దగ్గర విన్నాం, ప్రతి రైతులను కలిసినాం. రైతు దగ్గర సమస్యను అడిగినాం, అన్న ఏమన్నా వచ్చిందని అడుగుజాడ చూసినాం, ఎక్కడ ఏం అవ్వలేదు. ఎల్లంలో, సిద్దంకి, పెద్దరాంచెల వరకు అయితే ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ వరకు ఏం పూలు అయితే ఇక్కడ అడుగులు అవ్వలేదు.